శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్స్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడిందే ఈ మాస ఫలితాలు. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాసుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, చాలా సహనంగా ఉండాలి. మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో 2వ ఇంట్లో ఉంటారు. రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు. గురువు మకర రాశిలో వెళ్తున్నారు. అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం. మే 6 నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు. రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి. ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి. ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్, లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి, లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి. ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి. సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం చురుకుగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది. కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి. ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు. మీరు కోరుకున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గెట్ రెడీ. మీకు మంచి ఆఫర్ లెటర్స్తో ఉద్యోగాలు రాబోతున్నాయి. విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు, అమెరికా లాంటి విదేశీయ సంస్థలో ఉన్నవాళ్ళు, మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది. డోంట్ వరీ, మనోధైర్యంతో ఉండండి. కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు. అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్టు బంధువుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కళ్ళకు సంబంధించి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీరు కారుతూ ఉంటుంది.
విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది. మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం, కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో. మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు 1, 4, 7, 9, 13 ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 7. చంద్రాష్టమం మే నెలలో 15/5/2025 2:07 మధ్యాహ్నం నుండి 18/5/2025 12:04 వరకు ఉదయం వరకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉన్న ఈ 2.5 రోజులు సంతకాలు పెట్టినా, ప్రయాణాలు చేసినా, ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి. సరే, ఏ పరిహారం చేస్తే బాగుంటుంది? శివుని ఆరాధించడం మరియు బిల్వదళంతో అర్చన చేయడం, బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం, మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవత దగ్గర దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా ఉండండి. అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుందండి, శని దృష్టి పడితే యోగమా, కష్టమా, లాభమా? ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది. ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శనేశ్వరుడు అంటాం చూసారా, ఈశ్వర శబ్దం కలిగిన వాడు. అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు. ఎలా వేదంలో కూడా ఏమని చెప్పింది? ఈశాన సర్వ విజ్ఞానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఎలా అంటే తులా, ధనుసు, మీన రాసుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 రాసులను వీక్షిస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందువల్ల శనీశ్వరుడు వృషభ, కన్య, ధనురాశులను వీక్షించడం జరుగుతుంది. ఈ వీక్షణ వల్ల ఈ రాశుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది. కొన్ని రాశులు చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాశులకు ఆదాయం, వృత్తి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆదాయ, ఉద్యోగాలు పడతాయి. ఈ 3 రాశులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకర, కుంభరాశులు శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో, అర్ధాష్టమ శనిగా ధనుసులో, 7.5 శనిగా మేషరాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి. పరిహారం అంటే ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు. చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారా, బెల్లాన్ని కాకికి పెట్టండి గోడ మీద. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు. 12 రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు.